ఇక గోపి మాత్రం నడుచుకుంటూ అలా వస్తూ ఉంటే విజయాంబిక దీపక్లు షాకింగ్గా చూస్తూ ఉంటారు. వేరేంటి మమ్మీ ఇలా వచ్చాడో అని అనుకుంటూ ఇద్దరు కూడా అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే నమస్తే సార్, నన్ను ఆశీర్వదించండి అనే విధంగా అంటూ వెంటనే సూర్యప్రతాప్ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాడు. సార్, మీరు అనుకున్నట్టుగానే నేను ఒక మంచి స్థాయిలో ఎదిగి వచ్చాను సార్ అనే విధంగా అంటూ చెప్తూ ఉంటే రే, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటయ్యారంటే ఇక ఆ తర్వాత ఈ రూపరాజులను ఆపడం కూడా మన తరం కాదురా. అవును మమ్మీ, మరి ఏం చేద్దాం మమ్మీ? ఖచ్చితంగా వీళ్ళను విడగొట్టాలి, వీళ్ళు ఒకటిగా ఉండడానికి వీల్లేదు అనే విధంగా అంటూ ఉంటే వెంటనే ఏంటి, ఎవరి కోసం వచ్చావు? ఇంకెవరి కోసం వస్తాను, నేను పింకీ కోసం వచ్చాను. "ఆ, నువ్వు ఏ రోజైతే పింకీ కోసం వెళ్ళిపోయావో అదే రోజు కూడా రాజు ఈ ఇంటికి దూరం అయిపోయాడు. ఏంటి, అన్న దూరం అయిపోవడం ఏంటి? ఏంటి వదిన, అన్న ఎక్కడ? అన్న కనిపించట్లేదు. చెప్పు వదిన, అన్న ఎక్కడ కనిపించట్లేదు. నువ్వు అన్న అన్న అని గుచ్చి గుచ్చి మాట్లాడటం బంద్ చేసేయి. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ బంధం తెగిపోయింది, వద్దనుకొని వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. రాజన్న ఇంట్లో లేకపోవడం ఏంటి? ఆ మందారానికి చావుకు కారణం మా రూపనే అని 10 మంది ముందు కొట్టేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలా చేసి వెళ్ళిపోయాడో అప్పుడే ఇక వాళ్ళ బంధం కూడా తెగిపోయింది. ఇక రాజుకు రూపకు ఎలాంటి సంబంధం లేదు. అర్థమవుతుంది కదా? ఎప్పుడో ఇచ్చిన మాట కోసం ఇప్పుడు తిరిగొచ్చి పింకీ కావాలి అంటే ఎందుకు ఇస్తాం? ఇవ్వముగాక ఇవ్వము. నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? ఎప్పుడో ఇచ్చిన మాట కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకండి విజయాంబిక గారు. అయినా పెద్దయ్య గారు, మీరు నాకు మాట ఇచ్చారు మా పెళ్లి చేస్తారని. నేను మంచిగా ఎదిగి వచ్చాక మీరే పెళ్లి చేస్తారని మాట ఇచ్చారు కదా. మీరు ఆ మాటని తప్పరని నాకు తెలుసు. మమ్మీ, వీడు సెంటిమెంట్తో కొడుతున్నాడు, అందుకే కదరా వీడిని ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు మాత్రం ఒకటి కావడానికి వీల్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి తమ్ముడు, వీళ్ళ మాటలు పట్టుకోకు. అయినా అప్పుడంటే రాజు మనకు మంచిగా ఉన్నాడు కాబట్టి మనం అలా మాట ఇచ్చాం. ఇప్పుడు ఎందుకు ఉండాలి? మనల్ని కాదనుకొని వెళ్ళిపోయారు కదా. అలాంటప్పుడు ఇతన్ని కూడా మనం చేరతీస్తే రాజులాగే కాదనుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రూప పరిస్థితిలాగే పింకీ పరిస్థితి కూడా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఇప్పుడే మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు ఒకటవడానికి వీల్లేదు అని ఈ విధంగా అనగానే మొత్తం మొత్తం ప్లాన్ అంతా కూడా ఫెయిల్ చేస్తుంది. ఇలా ఎందుకు మాట్లాడుతుందో ఏంటో అనే విధంగా మనసులో పింకీ అనుకుంటూ వెంటనే కాల్ చేస్తూ ఉంటుంది రాజుకు. ఇక మరోవైపు ముత్యాలు బంటి గాయాలను చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఎర్ర నాన్న, ఏంటి నాన్న ఈ గాయాలన్నీ? ఎవరు నిన్ను కాపాడింది? ఎవరు కాపాడారో వాడిని చూడాలని ఉంది. అమ్మ, ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇంటికి మాత్రం బండి తీసుకుని వస్తాడు కదా, అప్పుడు చూస్తురులే. అంతలో ఫోన్ కాల్ వస్తుంది. పింకీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ వెంటనే ఆ కాల్ని పిక్ చేసి హలో అని అనబోతూ ఉండగా అక్కడ జరిగే మ్యాటర్ అంతా కూడా రాజు వింటూ ఉంటాడు. అయినా ఇక రాజుకు రూపకు ఎలాంటి సంబంధం లేదు. నీకు కూడా పింకీకి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. పెద్దయ్య గారు, మీరు మాకు మాట ఇచ్చారు. మీరైనా ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెప్తే అర్థం కదా. నడురా నడు అని ఏంటో మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటారు. ఇక అప్పుడే రాజు అక్కడి నుండి బయలుదేరుతారు. ఇక పింకీ చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక అంతలో గోపిని మెడ పట్టుకొని దీపక్ బయటికి గెంటేయగానే వెంటనే రాజు గోపిని పట్టుకుంటాడు. ఇక అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేనే అర్థమవుతుందా? అయినా ఏంట్రా నువ్వు నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు?
అద్దాల మేడల్లో మనం ఉండకూడదురా. అద్దాల మేడల్లో ఉండే వాళ్లకు సేవలు చేయటానికి పని చేస్తాము. వాళ్లకు తగ్గట్టుగా వాళ్లకు భర్తలుగా మనం ఉండలేము. మన స్థాయి ఎక్కడ, వాళ్ళ స్థాయి ఎక్కడ? మనం ప్రేమించకూడదు. ఏంటన్నా నువ్విలా మాట్లాడుతున్నావేంటి? నువ్వేనా ఇలా మాట్లాడేది? అవునరా, నేనే ప్రేమించడం తప్పనను. కానీ ఇలాంటి గొప్పింట్లో ఉన్న పుట్టిన వాళ్ళను ప్రేమించడం మాత్రం తప్పని నేను చెప్తున్నాను. అవన్నీ పుస్తకాల్లో పురాణాల్లో ఉంటాయి, నిజ జీవితంలో ఉండవురా అనే విధంగా రాజు అంటూ ఉంటాడు. అది కాదన్నా, మాట ఇచ్చాడు కదా, అలాగే నీ గొప్పగా ఎదిగి వచ్చానన్నా చెప్తున్నాను కదరా గోపి. అయినా ఏంటి, అప్పుడెప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడంటే ఏమొస్తుంది? చెప్పాం కదా, ఇక మీరు దయచేయచ్చు అని విజయాంబిక దీపక్లు ఇద్దరు అంటూ ఉంటారు. అది కాదు రాజు అని అనుపోతూ ఉండగా, మీరు నాకేం చెప్పొద్దు, అలాగే నేను చెప్పిన విషయాలు కూడా మీకు సంబంధించినవి కావు. అయినా ఏంటి ఏంటి ఇప్పుడు జరిగిపోయిన గతాన్ని తవ్వాల్సిన అవసరం లేదు. పింకీ, నువ్వేం బాధపడకు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళ పెళ్ళిని నేను చేస్తాను. పెద్దయ్య గారి ప్రతి మాటని నేనే కదా ఎప్పుడు నెరవేరుస్తూ వచ్చాను. అలాగే పెద్దయ్య గారు ఇచ్చిన మాటని కూడా నేనే నెరవేరుస్తాను. వీళ్ళ పెళ్లి చేస్తాను. ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి, కానీ నేను మాత్రం వీళ్ళిద్దరి పెళ్లి చేయడం ఖాయం అనే విధంగా అంటూ వెంటనే గోపిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే, చూసావా తమ్ముడు, మన ఇంటికి వచ్చి ఆ రాజు ఎలా మనకు ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడో అని అంటూ ఉంటే, సూర్యప్రతాప్ ఎలాంటి మాట మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. చూడు సుమ, ఆయన రాజు చూసావా నీ కూతురికే పెళ్లి చేస్తానని అంటున్నాడు. అప్పుడు వెంటనే కోపంగా సుమ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. చూడమ్మా, మీ నాన్నని అమర్యాద పరిచి ఎలా తీసుకెళ్లాడో, పద పిక్కి మనం వెళ్ళిపోదాం అని ఏంటో రూప వెంటనే పిక్కిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మీరందరూ నా మాట వినకున్నా సరే, కానీ వీళ్ళ పెళ్ళి మాత్రం మనం జరగనివ్వకూడదు. ఇటు వాళ్ళది అటు వీళ్ళది మనం ఉండగా ఎలా జరగనిస్తాం మమ్మీ అని దీపక్ అంటూ ఉంటాడు. తాతయ్య, ఇంకా నాన్న రాలేదా? ఇంకా రాలేదురా అయ్యా అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి రాజు వస్తారు. బట్టి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా లేదు నాన్న. సరే నేను వేస్తాను పద పట్టి అనే విధంగా అంటూ తీసుకెళ్తూ ఉండగా, రోహిణి ఆగు రోహిణి అని అనగానే విని తిరిగి రోహిణి చూస్తుంది. మేము కాస్త పర్సనల్ విషయం మాట్లాడుకోవాలి, నువ్వు కాస్త వెళ్తావా అని అనగానే వెంటనే సరే రాజు నేను వెళ్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి గోపి అని పిలవగానే గోపి ఇంట్లోకి వస్తాడు. ఏంట్రా ఇలా వచ్చావేంటి? అమ్మ చాలా రోజుల తర్వాత వచ్చాడు. అవునరా అయ్యా. గోపి రారా, నీకు భోజనం పెడతాను అని అంటూ ముత్యాలు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం పింకీ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అంతలో రూప వస్తుంది. ఏంటి పింకీ, ఎందుకు బాధపడుతున్నావు? మేడపట్టి గెంటేస్తున్నప్పుడు పెద్దనాన్న ఆపలేదు, అమ్మ నాన్న కూడా ఆపలేదు. అది నాకు చాలా బాధగా ఉందక్క. నీ పెళ్ళి ఎలా చేయాలని ఆలోచిస్తున్నారేమో, అలా ఎందుకు అనుకోవట్లేదు పింకీ అనే విధంగా రూప అంటూ ఉంటుంది.